లేదు అంతేం అనిపించలే వల్గర్. మనకి ఏందంటే మెయిన్ అంటే మీమ్స్ మొత్తం తీసుకొని ఈడ తీసుకొచ్చి పెట్టేసారు అనమాట. అట్లా అని వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్ ఉంటుంది అన్న. మనకి హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్లస్ మన వెన్నెల కిషోర్ తోటి లవ్ ఫ్రెండ్షిప్ కానీ మనకి మనకి ఎట్లా అంటే సినిమాలో ఆ ఫ్రెండ్షిప్ తో ఎట్లా కథ మొత్తం నడుస్తుంటారు అనమాట. సింగిల్ కి బి సింగిల్ అనే చెప్తామన్న. సింగిల్ సినిమా చూసినాక కూడా సినిమా అంటే మంచిగానే ఉందండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎక్కువ ఇద్దరు ముగ్గురు అమ్మాయిని ట్రై చేయొద్దని అయితే అర్థమైందన్న. ట్రై చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం ఎట్లుంటదని మొత్తం అదే స్టోరీ. మొత్తం 4 ఉన్నారు హీరోయిన్, 4 మెంబర్స్ ఉన్నారు హీరోయిన్స్. బాగుంది మొత్తం ఓవరాల్ గా అయితే. హైలైట్ పాయింట్స్ అంటే అదే అన్న, మొత్తం మనకి మీమ్ స్టఫ్ ఉంది. మొత్తం మనకు కావాల్సిన మీమ్ స్టఫ్ మొత్తం ఆడనే ఉంది మనకి. ఆ డైలాగ్ పోయింది కదా, ఇంకా మిస్ అయినాం అన్న. డైలాగ్ మొత్తం తీసేసిరు, ఇక వేరే డైలాగ్ పెట్టుకున్నారు మరి. ఆ డైలాగ్ ఉంటే మాత్రం వేరే ర్యాంప్ ఆడిస్తున్నాయి కదా, అందుకే మరి తీసేసిరు కాబట్టి ఇక ఏం చేయలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం లేవన్నా, కొన్నే ఉన్నాయి, కొన్ని కూడా లేవు, చాలా నార్మల్ గా ఉన్నాయి. అది ఆ డబుల్ మీనింగ్ అర్థం మనకు తెలుస్తున్నా, డబుల్ మీనింగ్ అర్థం చేస్తాం కానీ నార్మల్ సింగిల్ మీనింగ్ లో ఉన్నాయి డైలాగ్స్ మొత్తం. ఆయన స్టైల్లోనే ఉంది సినిమా. సినిమా మొత్తం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతి ఒక్కటి ఆయన స్టైల్లోనే ఉంది. మనకి ఎండింగ్ కూడా ఆయన స్టైల్లోనే ఇచ్చేసారు మనకి. నార్మల్ ఎండింగ్ కాకుండా నార్మల్ మిగతా సినిమాలు ఎట్లుంటే ఎండింగ్ మొత్తం అట్లనే ఉంది. సింగిల్ ఉన్న వాళ్ళంటే వస్తే బెటర్. లవర్ ఉన్న వాళ్ళు వచ్చినా పర్లేదు బా. లవర్ ఉన్న వచ్చే సింగిల్ వెళ్ళిపోయేటట్టే ఉంది అన్న. మామూలుగా లేదు అసలు, నవ్వుకుంటూనే ఉన్నాం స్టార్ట్ అండ్ వరకు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ కూడా మనకి ఇంచు బోర్ కొట్టకుండా చేశారనమాట. ఏదైతే మాట నిలబెట్టారో ఆ మాట, ఆ డైలాగ్ లేదు. శివయ్య కానీ మంచి పుచ్చుకొస్తుందని ఇలాంటివి లేవు, తీశారు. మరి బాలకృష్ణ గారు ఇవన్నీ కూడా ఉన్నాయి, మిగతా డైలాగులు అన్నీ ఉన్నాయి. మామూలుగా నవ్వుకోరు థియేటర్లో జనాలు. చెప్తున్నాను కదా, థియేటర్కి రండి, హ్యాపీగా ఫ్యామిలీతో పడిపడి నవ్వుకోండి. ఫ్యామిలీతో కాదు, ఫ్రెండ్స్తో పాటు రండి, ఫ్యామిలీతో రండి, సింగిల్గా రండి, మళ్ళీ రండి. శ్రీ విష్ణు గారు ఆయన కామెడీకి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని టైటిల్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని. సో ఆ టైటిల్కి న్యాయం చేస్తారండి ఆయన, వెన్నెల కిషోర్ గారు. వీళ్ళిద్దరూ కలిసేటప్పుడు కదా నెక్స్ట్ లెవెల్ అయిందండి. లాస్ట్లో సత్య గారి క్యామియో ఉంటుంది ఒక చిన్నది, అది అసలు పీక్స్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఖచ్చితంగా ఇచ్చారుగా, లీడ్ ఇచ్చారుగా. సింగిల్ 2 టైటిల్ కూడా రిలీజ్ చేశారు. సో సింగిల్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది. సింగిలే, టైటిల్ తగ్గట్టే ఉంది. సింగిల్ 2లో మరి ఏం చేస్తారు అనేది, 2 ఉంది కాబట్టి ఏంటి అనేది చూడాలి. అండ్ లాస్ట్ లో క్యామియోలు కొన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి. థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో రండి, #సింగిల్ థియేటర్లో చూడండి, పడిపడి నవ్వుకోండి. ఇవానా కానీ కేతిగా కానీ ఎవరి ప్రెజెన్స్ వాళ్ళు చాలా బాగుందన్న, ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు. బట్ కామెడీ మనకు కంప్లీట్ సినిమా ఏంటంటే ఫుల్ ఆన్ ఫన్. ఆ ఫన్ అయితే మనకి బాగా ఇచ్చేసారు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. సింగిల్ రెడీ టు మింగిల్ అయ్యే వాళ్ళు మాత్రం దయచేసి చూడకండి, చాలా బాధపడతారు. ఎందుకంటే దీనిలో చాలా పెద్ద పాయింట్ చెప్పారు. పాయింట్ ఏంటంటే సింగిల్గా ఉన్నామని బాధపడే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరు వెంట పడతాడు, మన వెంట ఎవరో ఒకరు పడతారు. బట్ పడుతున్నారు కదా ఏదోలే అని లవ్ చేస్తే మాత్రం సింగిల్గా మిగిలిపోతారు అని చూపించారు సినిమాలో. ఆ పాయింట్ బాగా అనిపించింది. ఇంకోటి, సినిమా త్రూ అవుట్ క్రింజ్ కామెడీ ఉంది, స్టోరీ లేదు, సాంగ్స్ పెద్దగా నచ్చవు. యాక్టర్స్ చాలా బాగా ఎంటర్టైన్ చేసినా కూడా ఒక జనరల్ ఆడియన్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటే ఇట్స్ ఏ సూపర్ హిట్ మూవీ. బట్ చాలా బాగా అనిపిస్తుంది. కామెడీ టైమింగ్స్ అందరివి బాగున్నాయి. బట్ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఒక ప్రాపర్ స్టోరీ కావాలి, ఒక సాంగ్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకుంటే ఇట్స్ ఏ జస్ట్ మూవీ. బట్ ఎలా ఏమొద్దు, ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు, వచ్చానా నవ్వుకున్నానా అనుకునే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా పెద్ద సూపర్ హిట్ ఇది. కూర్చున్నంతసేపు పడి నవ్వేంత సినిమా అన్న. చాలా క్రింజ్ కామెడీ త్రూ అవుట్, హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అదే, ఒక రివ్యూవర్ వేలో చూసుకుంటే కంటెంట్ ఏం లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. బాగుందండి సింగిల్ సినిమా, చాలా బాగుంది. సింగిల్ శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ అందరికీ తెలిసింది. క్రింజీ జోక్స్ కానీ, వే ఆఫ్ ఆ కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ బాగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది. అంటే మన ఆల్రెడీ సినిమాల్లో ఉన్న డైలాగ్స్, ప్యారడీ డైలాగ్స్ అన్నీ కూడా మన వాళ్ళు మిమిక్రీ చేసి వాడేస్తూ ఉంటాడు శ్రీ విష్ణు అన్న.
సో డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి రెండు ఉన్నా కూడా అన్ని ఫన్నీగా వర్కౌట్ అయినాయి, చాలా బాగుంది. లేదు, నేను ఇదే ఫన్ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో సెకండ్ హాఫ్ లో కొంచెం సెంటిమెంట్ యాడ్ చేసాడు రాజేంద్ర ప్రసాద్ గారిది. సో ఫైనల్ గా చూసుకుంటే చాలా ఫన్ఫుల్ గా ఈ సమ్మర్ కి మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. కరెక్ట్ అవుతారండి, చాలా ఫన్నీగా చూపించారు సీన్స్ అన్ని కూడా. నేను 5కి 3 ఇస్తానండి. అమ్మాయిలు ఇద్దరు కూడా బాగా చేశారు, ఇవానా అండ్ కీర్తికా శర్మ. హలో అండి. హలో బ్రదర్. అది సింగిల్ మూవీ చూసారు కదా, అవును. సో ఎలా అనిపించింది శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కానీ సినిమా కానీ? అంతకుముందు సినిమాల కంటే ఇంకెందులో బాగా చేశాడు. ఇంకా మా ఫుల్ దాన్ని ఏమంటారు, ఈ మీమ్స్ ఎక్కువ ఉంటాయి. మీమ్స్ కి సంబంధించిన డైలాగ్స్ అవన్నీ కామెడీ మనకు బాగా గుర్తు వస్తుంది, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ. అంటే ఈసారి కూడా ఆయన స్టైల్లో సెన్సార్ బోర్డ్ ని మోసం చేశారంట. దేనికి సెన్సార్ బోర్డు దేనికి? అంటే ఆయన డబుల్ మీనింగ్ కి కూడా సెన్సార్ బోర్డ్ కి చిక్కని డబుల్ మీనింగ్ అలా మాట్లాడతారు కదా, సో ఈసారి కూడా అలానే చేశారంట. డబుల్ మీనింగ్స్ ఏమి ఇస్తారు, నాకు బూతులు అవేం లేవు అబ్బా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అంతే, దాని మీద ఉంది. సెన్సార్ బోర్డుకి చెక్కకపోయింది ఏముండదు బొక్క. మరి మన హిట్ రాలేదు, డైరెక్ట్ బూతులు ఉన్నాయి. సో దీంట్లో అలాంటివి ఏం లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీ. అంటే సెన్సార్ బోర్డ్ కూడా అడ్వాన్స్ అయింది అంటారు. ఇది వరకు మరి చిన్న ఇంగ్లీష్ లో వాడినా సరే దాన్ని బీప్ పెట్టేసేవాళ్ళు, సో ఇప్పుడు తెలుగులో కూడా వదిలేస్తున్నారు. అంటే సెన్సార్ బోర్డ్ కొంచెం అడ్వాన్స్ అయింది అంటారా? అడ్వాన్స్ అవ్వలేదు, వాళ్ళకి దోలు తీసే వాళ్ళు ఎవరు రావట్లేదు. అది అసలు చాలా రాంగ్, అది వాళ్ళకి వదలకూడదు. ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫ్యామిలీస్ గాలికి తిరిగే ఫ్యామిలీస్ కాదు కదా. నీ ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అని చెప్పి నడి రోడ్డు మీద కాపురాలు అయితే ఎవరు చేయరు కదా. సో కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొన్ని గీతలు ఉండాలి. ఆ గీతలు దాటకూడదు. ఆ గీతలు సినిమాలు దాటితే నేనే ఫస్ట్ రెవల్యూషన్ నాది నుంచే వస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న నేనే ముందు స్టార్ట్ చేస్తా. నేను చాలా సినిమాలు, చాలా మూవీస్ ఓటీటీలో వచ్చిన ముందు ల్యాప్టాప్లో నేను చెక్ చేసుకుంటా, అప్పుడు నేను ఇంట్లో ప్లే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీస్ తల్లిదండ్రుల ముందు ఎలా చూస్తాం? అవి సినిమా చూడాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ బూతులు పెట్టి సిస్టమ్ అనేది చేస్తారని మాత్రం ఎవరికో ఇప్పుడు పగిలిపోతుంది. నాకు ముందే చాలా బీపీ ఎక్కువ. మామూలుగా ఏదో ఇప్పుడు జస్ట్ కౌంటర్ ఎలా 2-3 సినిమాలు రాని ఉంటుంది, ఒక్కొక్కడికి మామూలుగా ఉంటుంది. శ్రీ విష్ణు గారిది అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు అంటే స్క్రీన్ మీద కూడా పడింది. అంటే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన శ్రీ విష్ణు గారు చాలా 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 బాగుందండి. అంటే కార్తిక్ రాజు గారు డైరెక్టర్ గా స్క్రిప్ట్ తీసుకున్నది అండ్ డైలాగ్స్. అంటే ఈ సినిమా సెకండ్ టైం చూస్తే ఇంకొంచెం ఆ డైలాగ్స్ లో డెప్త్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుందండి. సినిమా మొత్తం మీమ్స్ తో నిండిపోయింది కదా, మీమ్ స్టోరీ చూసినట్టు అనిపించిందా మరి మీకు ఏమైనా? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అప్డేట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫన్ గానీ ఎంటర్టైన్మెంట్ గానీ ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకే ఇంత ఉందన్న నేను సెకండ్ టైం చూస్తే ఇంకా మూవీ ఇంకొంచెం డీటెయిల్ గా అర్థమవుతుంది సినిమా. సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, కీర్తికా శర్మ, ఇవానా. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇద్దరిది, అమ్మాయిలది చాలా. ఇవానా గారిది కావచ్చు కానీ మన కేతికా శర్మ గారి కానీ చాలా క్యూట్ గా ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళ పేరు. దేనిపైన డిపెండ్ అయినట్టు ఫుల్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ద మూవీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ విత్ మంచి ట్రెండింగ్ డైలాగ్స్. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో మేమ్స్ పేజెస్ లో వచ్చే డైలాగ్స్ చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ భయ్య. ఇది లవర్స్ అంటే మంచి హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్టైనర్, బాగుంది, మస్ట్ వాచ్ ఫిల్మ్. వెన్నెల కిషోర్ గారిది అండ్ త్రూ అవుట్ ద అంటే హీరోతో ఉండే ట్రావెల్ క్యారెక్టర్, కొలీగ్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారిది మంచి ఫన్ జనరేట్ అయింది. పేరు డైలాగ్స్ విష్ణు గారు అంటేనే మనకి వల్గర్ గా కనిపించే డైలాగ్స్, డబుల్ మీనింగ్ గా కనిపించే డైలాగ్స్. ఈ మూవీలో పాత మూవీతో కంపేర్ చేస్తే మరీ అంత ఎక్కువ వల్గర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేదు, అట్లా మరీ అంత లేకుండా ఉన్నాయి, పర్లేదు, బాగుంది డైలాగ్స్. అంటే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుందండి. అంటే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ కావచ్చు, దానికి కాంబో వెన్నెల కిషోర్ గారిది కూడా వర్కౌట్ అయిందండి. డైలాగ్స్ పేల్ అయ్యి కొన్ని డైలాగ్స్ అర్థం కావాలంటే సెకండ్ టైం చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్ గా అర్థం అవుతాయి. డైలాగ్స్ చాలా బాగుంది, డైలాగ్స్ మీద ఎక్కువ వెళ్తుంది సినిమా అంతా. బోవరపు గారిది, మన భాను గారిది, నంది గారిది డైలాగ్ వెర్షన్ చాలా చాలా నీట్ గా ఉంది, ట్రెండింగ్ ఉంది, అప్డేటెడ్ గా ఉంది డైలాగ్స్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే శ్రీ విష్ణు గారి దాదాపు చాలా సినిమాలలో అర్థం కాకుండా డబుల్ మీనింగ్స్ ఉంటాయి. సెకండ్ మీనింగ్ తో ఉన్న వర్డ్స్ కొన్ని ఉంటాయి, బట్ స్టిల్ అది సెన్సార్ ని ఓవర్ బోర్డ్ చేసి క్రాస్ చేసుకునే డైలాగ్స్ అవి మరి అంత ఇబ్బందిగా ఉండదు. అంటే దీనికి కార్తిక్ రాజ్ గారికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశాల్ చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి కానీ సాంగ్స్ కానీ అండ్ వెల్రాజ్ గారి డిఓపి అండ్ టెక్నికాలిటీస్ బాగా సపోర్ట్ చేశారు సినిమాకి. అంటే మంచి క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ, ట్రెండీ లవ్ స్టోరీ, బట్ స్టిల్ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా, ప్రొడక్షన్ వేరీస్ బాగా సెట్ అయింది సినిమాకి. అది అందుకే అది రిలీజ్ కి ముందే బిజినెస్ అయిపోయింది సినిమా. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సినిమా త్రూ అవుట్ ద మూవీ ఎంటర్టైనర్ అండ్ వెయిటింగ్ ఫర్
#సింగిల్ పార్ట్ 2 అండ్ స్క్రీన్ మీద కూడా వేశారు అఫీషియల్ అనౌన్స్మెంట్. సీక్వెల్ కూడా ఉంది దీనికి.